దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ కష్టకాలంలో మనుషులందరూ విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన నీతోనే ఉన్న దేవుడు, నీకు సమీపముగా ఉన్న దేవుడు. నువ్వు కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు నీకు సమీపముగానే ఉన్నారు. యెహోవాకి మొర్రపెట్టేవారికి, యెహోవాకి నిజముగా మొర్రపెట్టేవారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. కాబట్టి నువ్వు ఈ హృదయ అంతరంగంలోంచి నీకున్న బాధను బట్టి అందరూ విడిచిపెట్టారు, దేవుడు కూడా విడిచిపెట్టాడేమో అని నువ్వు కృంగిపోతూ కన్నీరు కారుస్తూ ఉండగా దేవుడు అంటున్నారు, అమ్మా నేను నిన్ను విడిచిపెట్టలేదు, ఇదిగో నేను నీకు సమీపముగా ఉన్న దేవుడును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నువ్వు ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటూ ఉన్నావేమో, కానీ దేవుడు నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. విలాప వాక్యములో 3వ అధ్యాయము 31వ వచనము. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆమేన్. ఎవరండి? మన దేవుడు సర్వకాలము విడనాడడు. ఎప్పుడూ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. మనుషులైతే మనం నచ్చితే ఒకలా ఉంటారు, నచ్చకపోతే ఒకలా ఉంటారు. మన దగ్గర ఆస్తి ఉండి, చేతుల కష్టార్జితం సమృద్ధిగా ఉండి, అన్నీ బాగుంటే అందరూ మనతోనే ఉంటారు. మన పరిస్థితి బాగాలేనప్పుడు, ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మనము బలహీనమైపోయినప్పుడు, వీళ్ళ వల్ల నాకేంటి ఉపయోగము అని మనుషులు మనల్ని విడిచిపెట్టేస్తారు. మన ఒంటరితనంలో, బలహీన సమయంలో, కష్టకాలంలో, దుఃఖ సమయంలో మనతోనే ఉండేది మన దేవుడండి. ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి, ఎప్పుడు మనతోనే ఉండే దేవుడు. కాబట్టి మనుషులు మన యొక్క పరిస్థితిని బట్టి మనతో స్నేహం చేస్తారు, మనల్ని ప్రేమిస్తారు, మనతో సహవాసం చేస్తారు. మన పరిస్థితి బాగాలేనప్పుడు విడిచిపెడతారు. కానీ దేవుడు నిజం చెప్పాలంటే మన పరిస్థితి బాగాలేనప్పుడే మనతో ఉంటారండి. అందరూ విడిచిపెట్టినప్పుడు దేవుడు మనతో ఉంటారు. మనతో ఉన్న దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని దీవించే దేవుడు. కాబట్టి దేవుడు మన కష్టకాలంలో విడిచిపెట్టకుండా ఆయన మనకు సమీపంగా ఉంటూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని దేవతని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థనని పాత సన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.